మీరు బుక్ చేసుకున్న ప్రతి మూవీ టికెట్ మీద 20% క్యాష్ బ్యాక్ ఇచ్చే క్రెడిట్ కార్డ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు జూనికి అయితే ట్రై అయితే చేయండి. ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్నందుకు మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అయితే ఇందులో క్రెడిట్ కార్డ్ అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే లైఫ్ టైం కూడా మెయింటైన్ అనేది కూడా చేయొచ్చు. ఇందులో క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకునే మీకు ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అయితే అవసరం అయితే లేదు. ఒకవేళ మీరు స్టూడెంట్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా ప్రతి ఒక్కరైతే ఇందులో క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్టడీ కంప్లీట్ అయ్యి ఖాళీగా ఉంటున్నా సరే మీరైతే ఇందులో క్రెడిట్ కార్డ్ అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. చాలా ఎక్కువ అప్రూవల్ రేట్ అనేది అయితే ఉంటుంది ఇందులో. అంటే ఒక 100 మంది ఇందులో క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకుంటే 90 మంది కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ అనేది అయితే వస్తుంది. ఈ విధంగా ఎక్కువ మందికి క్రెడిట్ కార్డ్ అనేది అయితే అప్రూవల్ అనేది అయితే అవుతుంది. ఒకవేళ మీకు ఇందులో ఒక ₹1000 క్రెడిట్ లిమిట్ తోటి ఇందులో కార్డ్ అప్రూవ్ అయినా సరే ప్రతి ఒక్కరైతే కార్డ్ అనేది అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకొని మీరైతే సిబిల్ స్కోర్ని అలాగే క్రెడిట్ హిస్టరీని ఈ రెండింటిని అయితే మంచిగా మెయింటైన్ అనేది అయితే చేయొచ్చు. ఎలానో కూడా మీకు అయితే క్లియర్గా అయితే చెప్తా వినండి. ఇందులో మీకు ఒక ₹1000 లిమిట్ తోటి ఇందులో క్రెడిట్ లిమిట్ తోటి మీకు క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయితే దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకొని కరెక్ట్ టైంలో రీపేమెంట్ చేసే కొద్దీ మనకైతే సిబిల్ స్కోర్ అనేది అయితే పెరుగుతూ ఉంటుంది. ఇలా మనం మల్టిపుల్ టైమ్స్ చేస్తాం కాబట్టి మనకైతే ఎక్కువ క్రెడిట్ స్కోర్ పెరిగే ఛాన్సెస్ అనేది అయితే ఎక్కువ అయితే ఉంటుంది. ఆ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకొని ఆ క్రెడిట్ స్కోర్ని యూజ్ చేసుకొని మనం వేరే క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్నా సరే మనకైతే మంచిగా అప్రూవల్ రేట్ అనేది అయితే ఎక్కువ అయితే ఉంటుంది. అలాగే మీరు ఇంకా వేరే ఏ లోన్ తీసుకున్నా సరే మీకు ఈజీగా అప్రూవల్ అనేది అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరైతే ఈ క్రెడిట్ స్కోర్ని అయితే పెంచుకోవచ్చు. అలాగే వేరే కార్డ్స్ని అప్లై చేసుకున్నా సరే మీకు ఈజీగా అప్రూవల్ అనేది అయితే అవుతుంది. సో ప్రతి ఒక్కరైతే ఇందులో క్రెడిట్ కార్డ్ అనేది అయితే తీసుకోండి. దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడ నుంచి అయితే ప్రతి ఒక్కరైతే ఈ రోవర్ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్ అయితే అప్లై అనేది అయితే చేసుకోండి. ఇది రూపే క్రెడిట్ కార్డ్ కాబట్టి డైరెక్ట్ మన ఫోన్పేకే లింక్ చేసుకొని ఈజీగా అయితే యూజ్ అనేది అయితే చేసుకోవచ్చు. మనం ఫిజికల్గా ఈ కార్డుని క్యారీ చేయాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్గా మనం ఫోన్పేకి లింక్ చేసుకొని డైరెక్ట్ మన ఫోన్పే ద్వారానే ఏ క్యూఆర్ కోడ్కైనా సరే మనం అయితే ట్రాన్స్ఫర్ అనేది అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్క క్యూఆర్ కోడ్కి అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకోలేం. మనం ఓన్లీ మర్చెంట్ పేస్ ఇటువంటివి అయితే ఉంటాయి వాటికి మాత్రమే ట్రాన్స్ఫర్ అనేది అయితే చేయగలం. మన ఫ్రెండ్స్ వాటికి క్యూఆర్ కోడ్స్ అయితే ఉంటాయి వాటికైతే ట్రాన్స్ఫర్ అనేది అయితే చేయలేం. సో ఇప్పుడైతే ఆ కార్డు యొక్క బెనిఫిట్స్ ఏంటి అలాగే ఛార్జెస్ ఏంటి అలాగే ఎవరెవరి కార్డుని అప్లై చేసుకోవచ్చో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు యూనిక్ అయితే ట్రై చేయండి. ఇందులో మనకి బెనిఫిట్స్ వచ్చేసి క్యాష్ బ్యాక్ రూపంలో ఒక 6 కేటగిరీస్ అయితే ఉంటాయి. మనం మంత్కి ఒక 2 కేటగిరీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ కేటగిరీస్లో పే చేసినప్పుడు మాత్రమే మనకి క్యాష్ బ్యాక్ అనేది అయితే వస్తుంది. ఇప్పుడు దీని గురించి క్లియర్గా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. మీకు పక్కన డిస్ప్లే అనేది చేశాను ప్రతి ఒక్క కేటగిరీ. మనకు ఒక 6 కేటగిరీస్ అయితే ఉన్నాయి. మీరైతే ఇక్కడ చెక్ చేయొచ్చు. ఫస్ట్ గ్రోసరీస్, ఆన్లైన్ షాపింగ్, డెలివరీ, ట్రావెల్ బ్రాండ్స్, ఓటీటీ బ్రాండ్స్, సినిమా బ్రాండ్స్ ఇలా మనకైతే 6 కేటగిరీస్ అయితే ఉన్నాయి. మనం మంత్కి ఒక 2 కేటగిరీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ కేటగిరీలో ఎక్కువ స్పెండ్ చేస్తారనుకుంటే ఆ కేటగిరీస్ అయితే సెలెక్ట్ చేసుకొని ఒకవేళ మీరు మూవీస్కి ఎక్కువ వెళ్తా అనుకుంటే కింద సినిమా బ్రాండ్స్ అనేవి అయితే ఉంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని మీరు స్పెండ్ చేసిన ప్రతి ₹100 మీద అంటే మీరు ఒక ₹100 పే చేస్తే మళ్ళీ మీకు రిటర్న్ బ్యాక్ ₹20 అనేది అయితే వస్తుంది. ఈ విధంగా మనకైతే 20% క్యాష్ బ్యాక్ మళ్ళీ రిటర్న్ అనేది అయితే వస్తుంది. ఇదైతే ఎటువంటి రివార్డ్ పాయింట్స్ రూపంలో అయితే రాదు. డైరెక్ట్ క్యాషే మన క్రెడిట్ కార్డ్లో అయితే యాడ్ అనేది అవుతుంది. మళ్ళీ మనం అయితే దాన్ని అయితే యూజ్ అనేది అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో ఎవరైనా సరే ప్రతి మంత్కి 2 కేటగిరీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ దీంట్లో ఎక్కువ స్పెండ్ చేస్తే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని అందులో పేమెంట్ చేయండి. మీకు క్యాష్ బ్యాక్ అనేది అయితే జనరేట్ అవుతూనే ఉంటుంది. సో ఈ విధంగా మీకైతే ఇందులో బెనిఫిట్స్ అనేది అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇందులో మీకు ఉండే ఛార్జెస్ గురించి కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఇందులో మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరైతే ఈ క్రెడిట్ కార్డ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే మీకు ఇందులో జాయినింగ్ ఫీజు ఉండదు, మీకు ఇందులో యాన్యువల్ ఫీజు ఉండదు, మీకు ఇందులో రెన్యువల్ ఫీజు ఉండదు. ఇటువంటి ఏ ఫీజులు అయితే ఉండవు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరైతే ఇందులో క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. అలాగే మెయింటైన్ కూడా చేయొచ్చు అనమాట. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. కాకపోతే మీకు ఇందులో పెనాల్టీ ఛార్జెస్ లేకపోతే ఇంట్రెస్ట్ ఇటువంటివి అయితే ఉంటాయి. ఇవి ప్రతి ఒక్క క్రెడిట్ కార్డులో అయితే ఉంటాయి, ఇందులో కూడా అయితే ఉంటాయి. మనం యూజ్ చేసుకున్న క్రెడిట్ లిమిట్ని కరెక్ట్ టైంలో రీపేమెంట్ చేయకపోతే మనకైతే పెనాల్టీ అనేది అయితే పడుతుంది. అంటే మనం ఇందులో యూజ్ చేసుకున్న క్రెడిట్ లిమిట్ని 62 డేస్ వరకు అయితే ఇంట్రెస్ట్ ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే 62 డేస్ వరకు ఒక్క రూపాయి కూడా ఇంట్రెస్ట్ కట్టకుండా యూజ్ అనేది అయితే చేసుకోవచ్చు. ఒకవేళ 62 డేస్ దాటింది అనుకోండి మనకైతే పెనాల్టీ పడుతుంది. అలాగే మనకైతే ఇంట్రెస్ట్ అనేది అయితే ఛార్జ్ అవుతుంది. సో ఇది గమనించుకొని కొద్దిగా ముందే అంటే ఇచ్చిన డేట్ కంటే ముందే మీరైతే రీపేమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలా అయితేనే మీరైతే మీ సిబిల్ స్కోర్ కరెక్ట్గా పెరుగుతుంది. అలాగే మీ క్రెడిట్ హిస్టరీ కూడా చాలా మంచిగా అయితే బిల్డ్ అనేది అయితే అవుతుంది. నెక్స్ట్ ఇందులో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు కూడా క్లియర్ అయితే చెప్తా వినండి. ఇందులో ఎవరైనా సరే క్రెడిట్ కార్డ్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీ స్టూడెంట్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సాలరీడ్ అయినా ఎవరైనా సరే ఇందులో క్రెడిట్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. మీకు 90% క్రెడిట్ కార్డ్ అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ అనేది అయితే ఉంటుంది.
నెక్స్ట్ ఇందులో తీసుకున్న అమౌంట్‌ని కరెక్ట్ టైంలో రీపేమెంట్ చేసే కొద్దీ మీ లిమిట్ అనేది అయితే పెరుగుతా ఉంటుంది. ఇప్పుడైతే నచ్చిన వాళ్ళందరూ అయితే క్రెడిట్ కార్డ్ అయితే అప్లై అనేది చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరైతే క్రెడిట్ కార్డ్‌ని అయితే అప్లై అనేది అయితే చేసేసుకోండి. అలాగే బోనస్‌గా మీరైతే ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకునే టైంలోనే మీకైతే ఒక సేవింగ్స్ అకౌంట్ అనేది అయితే ఓపెన్ అనేది అయితే అవుతుంది. ఇందులో సేవ్ చేసుకున్న మనీకి మీకైతే 6-7% ఇంట్రెస్ట్ అనేది అయితే వస్తుంది. చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది అయితే మీకు ఇందులో అయితే వస్తుంది. సో, ఇందులో సేవ్ చేసుకున్న మనీ కూడా మీకైతే ఎక్కువ ఇంట్రెస్ట్ తెచ్చైతే పడుతుంది. అలాగే మీరు సేవింగ్స్ అకౌంట్‌లో నుంచి స్పెండ్ చేసిన మనీ అయితే ఉంటుందిగా, సో, వాటికైతే క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ అనేది అయితే ఉంటుంది. అంటే మీకు క్రెడిట్ కార్డ్ మీద వచ్చే క్యాష్ బ్యాక్ అయితే ఉంటుందిగా, ఈ సేవింగ్స్ అకౌంట్‌లో నుంచి స్పెండ్ చేసినప్పుడు కూడా మనకైతే ఆ క్యాష్ బ్యాక్ అనేది అయితే వస్తుంది. సో, మీరు ఒక మూవీకి టికెట్స్ కోసం మనీ స్పెండ్ చేశారనుకోండి మీ సేవింగ్స్ అకౌంట్‌లో నుంచి, అప్పుడు కూడా మీకైతే 20% క్యాష్ బ్యాక్ అనేది అయితే వస్తుంది. ఈ విధంగా మనమైతే ఎక్కువ క్యాష్ బ్యాక్ ఎర్నింగ్ చేసుకునే ఛాన్సెస్ అనేవి అయితే ఎక్కువ ఉంటాయి. సో, ప్రతి ఒక్కరైతే ఇందులో క్రెడిట్ కార్డ్ అనేది అప్లై చేసుకోండి. లింక్ వచ్చేసి అయితే కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి ప్రతి ఒక్కరైతే క్రెడిట్ కార్డ్ అనేది అప్లై అనేది చేసుకోండి. చాలా ఈజీగా మీరైతే మంచిగా క్యాష్ బ్యాక్ అయితే ఎర్నింగ్ అనేది చేసేసుకోవచ్చు.